చెరలో ఉన్న వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? జైలులో ఉన్న వాళ్ళని. జైలులో అప్పుడప్పుడు మనం చూస్తా ఉంటాం. మనకి కూడా భారతదేశంలో భయంకరమైనటువంటి దొంగల్ని పట్టుకున్నప్పుడు తీహార్ జైలని, దాని తర్వాత మన దగ్గరలో అయితే రాజమండ్రి సెంట్రల్ జైలని, ఇంకా కొన్ని కొన్ని చోట్ల భయంకరమైన అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా కొన్ని ఏర్పాటు చేసినట్టున్నారు. కొన్ని మ భయంకరమైన దొంగల్ని అలాంటి జైలులో పెడతా ఉంటారు. అక్కడ ఇంకా మీరు ఇతర దేశాల్లో చెరలో ఉన్న వాళ్ళని మీరు చూస్తే, వాళ్ళని చూస్తే మనకి చాలా భయం కలుగుతది. వారికి ఆ చెరలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదండి చెప్పండి? ఆ చెరలో ఉన్న వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారంటే ఏమి చేయలేరు. ఆ చెరలో ఉన్నవాళ్ళు బలం ఉంటది, జ్ఞానం ఉంటది, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళేం చేయలేరు. ఎందుకంటే వాళ్ళెక్కడున్నారంటే వాళ్ళు చెరలో ఉన్నారు. వాళ్ళ చేతులు కట్టి వేయబడి, సంకెళ్ళు వేయబడి ఉంటాయి. వాళ్ళు ప్రత్యేకమైన వస్త్రాలిస్తారు. వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోబెడతారు. ఎప్పుడు తినాలో అప్పుడు వాళ్ళకి ఆహారం ఏది పెట్టాలో అది పెడుతుంటారు. నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఎంతసేపు పడుకోవాలంటే అంతసేపే పడుకోవాలి. ఏ పని చేయమంటే ఆ పని చేయాలి. బయటికి వెళ్ళటం కుదరదు. వాళ్ళు ఎళ్ళాలని అనుకున్న చోటుకి వెళ్ళలేరు. బయటికి రావాలనుకున్నా వాళ్ళు రాలేరు. వాళ్ళు ఏమన్నా చేయాలనుకున్నా వాళ్ళు చేయలేరు. వాళ్ళకిష్టమైన వ్యక్తులతో మాట్లాడాలనుకున్నా వాళ్ళ వల్ల కాదు. ఆ సమయం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అంటే అంటే చెర అనేది ఏం తెలియజేస్తుందంటే, మనిషి 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 యొక్క నిస్సహాయ స్థితిని తెలియజేస్తది. మనిషి యొక్క అధ్వానమైనటువంటి స్థితిని తెలియజేస్తుంది. అంటే మనిషి ఒక అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తి జీవచ్ఛవం, అంటే జీవించుచున్నటువంటి శవం. అంటే ఎలా ఉంటది? జీవిస్తున్న శవం అంటే హాస్పిటల్‌లో బెడ్ మీద పడుకోబెడతారు. ఐసీయూలో కొంతమందిని వెంటిలేటర్ మీద పెట్టామంటారు. వాళ్ళు బ్రతికే ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేయలేరంటే వాళ్ళు ఏమీ చేయలేరు. ప్రాణం ఉందంటే ప్రాణం మాత్రమే ఉంది. చెరలో ఉన్నవాడి పరిస్థితి కూడా ఎలా ఉంటదంటే, వాడు బ్రతికున్నాడంతే. మనిషి బ్రతికున్నాడు. ఇంకా ఈ ఈ వెంటిలేటర్ మీద ఉన్న వ్యక్తి అయితే కదలలేడు, మెదలలేడు. ఇతనైతే కదులుతాడు, మెదులుతాడు, తిరుగుతాడు, తింటాడు, నిద్రపోతాడు. కానీ వాడి పరిస్థితి, వీడి పరిస్థితి ఒకటే. ఈ చెరలో ఉన్న వ్యక్తి యొక్క పరిస్థితి అలాంటిది. ఇది చెర. సో, ఎందుకు ఈ చెర గురించి నేను మాట్లాడుతున్నానంటే, దాస్యం. ఎందుకు దీని గురించి మాట్లాడుతానంటే, ఈ చెర నుంచి ఒక మనిషి విడిపించబడకపోతే అతని స్థితి ఎలా ఉంటదంటే, అంత భయంకరంగా ఉంటదనేది మనకు అర్థం కావాలి. సో, ఈ రోజున మనుషులు మనుషులు మనకు కనిపించేటువంటి మనుషులు చాలామంది పైకి నడుస్తున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, పని చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. మందిరాలకు కూడా వస్తారు, వెళ్తున్నారు. కానీ చాలామంది వారు చెరలో ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి? చాలామంది చెరలో ఉన్నారు. చాలామంది చెరలో ఉన్నారు. వాళ్ళని కదిలిస్తే మనకు అర్థమవుద్ది. పైకి బాగానే ఉన్నారు. ఎక్కడ చెరలో ఉన్నారండి? వాళ్ళు బాగానే ఉన్నారుగా. వాళ్ళేమో అండమాన్ నికోబార్ ఆ దీవుల్లో, లేకపోతే ఇంకా ఎక్కడో తిహార్ జైల్లోనో, రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో ఎక్కడో లేరు కదా అని మనం అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఆ చెరలో ఉన్నారు. ఏ చెరలో ఉన్నారు? మనం చెప్పుకునే చెర కాదు కానీ, మనం అనుకునే చెర కాదు కానీ, పాపం అనే చెర. అందుకే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు అన్నాడండి, జాగ్రత్తగా వినాలి. పాపము చేయవాడు పాపమునకు దాసుడు, బానిస.
పాపము చెరలో ఉన్నాడని చెప్తుంది. పాపము ఏం చేస్తుందంటే మనిషిని బంధించి వేస్తుంది, చెరలో చెరలో నెట్టి వేస్తుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క చెర, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బంధకం. ఒక వ్యక్తికి త్రాగుడు అనేటువంటి చెర, ఒక వ్యక్తికి వ్యభిచారం అనే చెర, ఒక వ్యక్తికి స్నేహితులు, భయంకరమైనటువంటి అలవాట్లు కలిగినటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి సహవాసం, అదొక చెర. ఒక వ్యక్తికి సీరియల్ అనే చెర, ఒక వ్యక్తికి సినిమాలనే చెర, ఒక వ్యక్తికి అబద్ధాలనే చెర, ఒక వ్యక్తికి ద్వేషం అనే చెర, ఒక వ్యక్తికి స్వార్థం అనే చెర, ఒక వ్యక్తికి మోసం చేసే చెర, ఒక వ్యక్తికి కపటంగా జీవించే చెర, ఒక వ్యక్తికి వేషధారిగా ఉండే చెర, ఒక వ్యక్తికి మోహం అనే చెర. సాతాను మనుషుల్ని, విశ్వాసుల్ని ఈ చెరలో బంధిస్తున్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యక్తిని కదిలిస్తే అంటాడు, నేను ఒకప్పుడు చాలా ప్రార్థన చేసేవాడినండి, ఒకప్పుడు చాలా వాక్యాన్ని బోధించేవాడినండి, ఒకప్పుడు చాలా ఎక్కువగా దేవునిలో నడిచేవాడినండి, ఒకప్పుడు చాలా ఆత్మీయంగా ఉన్నానండి, కానీ ఈ రోజున నేను ఈ పాపాన్ని విడిచి బయటకు రాలేకపోతున్నాను. ఈ వ్యక్తిని విడిచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఆ వ్యక్తితో స్నేహాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను. ఈ పాపాన్ని, ఈ అలవాటుని నేను మానలేకపోతున్నాను అని చెప్పే వాళ్ళు అనేక మంది మనకి కనిపిస్తూ ఉంటారు. నా జీవితంలో కూడా అనేక మందిని నేను కలుసుకున్నప్పుడు సహోదరులు, కొంతమంది యవ్వనస్తులు అలాంటి సాక్ష్యాలు నాతో చెప్తున్నప్పుడు నేను విన్నాను. అన్నా, నేను ఒకప్పుడు మంచిగా ఉన్నాను, ఇప్పుడు ఆత్మీయంగా సరిగా లేను, నేను ఈ పాపంలో బ్రతుకుతూ ఉన్నాను, విడిచిపెట్టలేనటువంటి జీవితంలో నేనున్నాను అంటే ఏం జరిగింది చెప్పండి? ఒకప్పుడు సమస్తము ఉన్నటువంటి ఫలించినటువంటి ఆ వ్యక్తి, ఆత్మీయంగా ఎదిగి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు బంధకంలోకి వెళ్ళాడు. జాగ్రత్తగా వినాలండి. ఇప్పుడు పాపం అనే బంధకంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ బంధకం నుంచి బయటికి రాలేకపోతున్నాడు. అతను వద్దాం అనుకుంటున్నాడు కానీ అతని వల్ల కావట్లా. జైల్లో ఉన్నవాడు కూడా వద్దాం అనుకుంటాడు, వాడి వల్ల అవ్వదు. వెళ్దాం అనుకుంటాడు, వాడి వల్ల అవ్వదు. ఎందుకనండి? వాడు చెరలో ఉన్నాడు. ఈ రోజున అటువంటి వారికి, అటువంటి వ్యక్తికి, అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తికి దేవుడు ఒక శుభవార్త చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి వ్యక్తికి ఒక శుభవార్త చెప్తున్నాడు. ఏంటి ఆ శుభవార్త అంటే? ఆ శుభవార్త నువ్వు వింటే, ఆ మాటకు నువ్వు లోబడితే, ఆ మాట నువ్వు అనుసరిస్తే, దేవుడు నీ బంధకాల నుంచి, నీ చెర నుంచి నిన్ను విడిపించి, నిన్ను రిస్టోర్ చేసి, నిన్ను సమకూర్చి, నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే నువ్వు సమస్తము ఒకప్పుడు ఇలా ఉన్నాను అని నువ్వు బాధపడుతున్నావో, ఒకప్పుడు ఇంత ప్రార్థన చేసేవాడిని, ఇంత ప్రార్థనలో గడిపేవాడిని, ఇలాగ ఉండేవాడిని అని నువ్వు బాధపడుతున్నావో, దాన్ని తిరిగి నిన్ను పునర్నిర్మించి నిలబెట్టగలగడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము. ఏంటి దేవుడు చెప్పే ఆ శుభవార్త? నేను చదువుతున్నాను చూడండి. 29వ అధ్యాయము 10వ వచనం చదవండి. యెహోవా యాజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చిన నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శింతును. నేను మిమ్మల్ని గురించి చెప్పిన శుభవార్త నెరవేరుస్తా అంటున్నాడు. కిందకు చూడండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అక్కడ ఆయన మాట్లాడుతున్న ఇంగ్లీష్లో ఉంది ఏమనంటే, ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ.
ప్లాన్స్, ప్రణాళికలు ఉన్నాయి నీ మీద నాకు, నీ పట్ల నాకు, నీ మీద నాకు ప్రణాళికలు ఉన్నాయి అంటున్నాడు. ఆయన మాట్లాడుతుంటున్నాడు, నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశములను సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఏం చెప్పండి? మన గురించి మనం చింతిస్తూ ఉంటాం కదండి. ఏదైనా ఒక సమస్యలో ఓడినప్పుడు, ఒక ఇబ్బందిలో పడినప్పుడు, ఇక నా భవిష్యత్తు అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నేను ఈ పాపంలో నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఇక నన్ను దేవుడు కూడా క్షమించడేమో, ఇక నాకు భవిష్యత్తు లేదు అని అనుకుంటూ ఉన్నావా? ఒకవేళ అయితే అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడంటే, నేను నిన్ను గురించిన ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. ఏంటంటే సమాధానకరమైనవే. అయితే నువ్వు ఈ బంధకాల నుంచి బయటపడడానికి నేను ఒక మార్గాన్ని చెప్తున్నాను. ఆ మార్గాన్ని, ఒక విషయాన్ని చెప్తాను. దాన్ని నువ్వు అనుసరిస్తే, ఆ మాటకు నువ్వు లోబడితే, నేను చెప్పిన మాట వింటే నువ్వేమవుతావంటే, నువ్వు ఆ బంధకాల నుంచి, ఆ చెర నుంచి బయటకు వస్తావు. బయటికి రావడం మాత్రమే కాదు కానీ నువ్వేదైతే కోల్పోయావో నీ ఆత్మీయ జీవితంలో దాన్ని తిరిగి పొందుకుంటావు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది శుభవార్త కాదు చెప్పండి. ఒక చెరలో ఉన్న వ్యక్తికి, ఒక జైల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బాబు నేను ఒక పని చెప్తా, నేను ఒక విషయం చెప్తా, నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి. అతను చెప్తున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యా నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, నాకు ఒక 100 ఎకరాల ఆస్తి ఉంది, ఇంత పొలం ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఇంతమంది పని వాళ్ళు ఉన్నారు, ఇన్ని రకాల ఫ్లాట్లు ఉన్నాయి, నాకు సమృద్ధిగా ఉంది అని చెప్తున్నాడు. కానీ నేను ఇలా చెరలోకి వచ్చేస్తాను అయ్యా, అన్నీ కోల్పోయానండి, నేను ఇలాగ జైల్లోకి వచ్చాను అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు అయితే నీకు ఒక శుభవార్త చెప్తాను, ఏంటంటే నీకు యావజ్జీవ శిక్ష పడింది కదా, కరెక్టే కదా, ఓకే కరెక్టే, అవునండి, ఇక నువ్వు దీని నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు కదా, లేదండి. అయితే నేను ఒక విషయం చెప్తా, నేను చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేస్తే నువ్వు చెర నుంచి బయటకు వస్తావు. చెర నుంచి బయటికి రావడమే గొప్ప విషయం, అవునా కదా చెప్పండి. చెరలోంచి బయటికి రావడమే గొప్ప విషయం. ఇప్పుడు ఈయనేమన్నాడంటే, చెరలోంచి బయటకు వస్తావు, చెరలోంచి బయటికి రావడమే కాదు కానీ నువ్వు కోల్పోయిన నీ 100 ఎకరాలు, నీ కోల్పోయిన నీ ఫ్లాట్లు, నీ పని వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ నీకు నేను ఇప్పించే బాధ్యత నాది, నేను నీకు ఇచ్చే విధంగా నేను చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఇది శుభవార్త కాదు చెప్పండి? ఖచ్చితంగా శుభవార్తే కదా. బాబు నాకు 100 ఎకరాలు వచ్చినా రాకపోయినా పర్లేదు కానీ నన్ను బయటకు తీసుకురా, అదే పెద్ద గొప్ప అనుకుంటాడు. కానీ నేనేమంటున్నాడు, నువ్వు బయటకు రావడమే కాదయ్యా, నేను నువ్వు కోల్పోయిన నీ ఆస్తి అంతా సమకూర్చి తిరిగి నేను ఇస్తాను అంటున్నాడు. ఇది గొప్ప శుభవార్తే కదా. ఈ రోజున చెరలో ఉన్నటువంటి నీకు కూడా దేవుడు అటువంటి శుభవార్తనే చెప్తున్నాడు. అయితే ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి ఆ కండిషను? నేను చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చెయ్యాలి, నేను చెప్పింది చెయ్యా, నేను చెప్పింది చెయ్యి అన్నాడు. సరే ఏంటి చెప్పండి, ఏంటి చెప్పేది అంటే ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు. ఆ మాటే దేవుడు కూడా చెప్తున్నాడు. అతని సిచ్యువేషన్ ఎట్లా అయితే ఉందో, పాపములో బంధించబడిన వ్యక్తి సిచ్యువేషన్ కూడా అట్లానే ఉంది. అనేక మంది దేవుని ప్రణాళికలోనికి వచ్చి కూడా ఆ పాప బంధకాల నుంచి బయటికి రాక, తాము కోల్పోయిన ఆత్మీయ జీవితంలో పునరుద్ధరించబడక వారు అణగారిపోయి అలా 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 ఆత్మీయంగా దిగజారిపోయి తమ ప్రణాళిక నుంచి తప్పిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఒక శుభవార్త చెప్తున్నాను, నా మాట విను అని చెప్పి 2 విషయాలు చెప్తున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు అక్కడ అంటే, ఆయన ఏం చెప్తున్నాడు ఆ చెర నుంచి నువ్వు బయటకు రావడానికంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, చూడండి 12వ వచనం, మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేచి వత్తురేని,
నేను నేను మీ మనవి ఆలకింతును. హల్లెలూయా. అసలు ఇక్కడ ఈ సంఘటన మీకు తెలియాలి. ఇది ఏ సందర్భం అంటే, ఇశ్రాయేలీయులు కూడా ఒకానొక రోజు దేవుని చేత ఇర్మీయా ప్రవక్త చేత దేవుడు మాట్లాడుతున్నాడు. పాపములో జీవిస్తూ, పాపం అనే చెరలో జీవిస్తూ, దేవునికి దూరంగా నడుస్తూ వారు జీవిస్తున్నప్పుడు వారు బబులోను చెరలోనికి వెళ్ళిపోతున్నారు. బబులోను అనే చెరలోనికి దేవుడు వాళ్ళని పంపించాడు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకున్న ఆస్తులు, వీళ్ళకున్న అంతస్తులు, వీళ్ళ భూములు ఏమైంది? వీళ్ళ భూములు, వీళ్ళ ఆస్తులు మొత్తం కూడా కోల్పోయారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే చెరలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుడు చెప్తున్నాడు వాళ్ళకే, మిమ్మల్ని చెరలోంచి బయటకు తీసుకొస్తా. బబులోను దేశానికి కూడా చెరకి వెళ్ళిపోతున్నారు. చెరకి వెళ్ళారు కూడా. అంటే వెళ్ళబోయే ముందు చెప్తున్నాడు దేవుడు ప్రవచన రీతిగా వాళ్ళకి, మీరు చెరలో నుంచి బయటికి రప్పిస్తా, మిమ్మల్ని తిరిగి మీరు ఏదైతే కోల్పోయారో మీ భూములు, మీ ఇండ్లు, మీ ఎడ్లు, మీ ఆవులు అన్నిటిని తిరిగి సమకూరుస్తా. అయితే మీరు చేయాల్సింది ఒకటి ఉంది, ఇది చేయండి అని చెప్తున్నాడు. ఆ చెప్పేదే ఇప్పుడు నేను చెప్పబోయేది. ఏమని అంటున్నాడు అంటే, మీరు నాకు మొర్రపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకిస్తాను. ఎక్కడ చేయాలండి ఇప్పుడు మొర్ర? ఎక్కడ చేయాలి ప్రార్థన? చెరలో ఉన్నారు. ఇప్పుడు చెరలోకి వెళ్తున్నారు, చెరలో ఉన్నారు. ఈ చెరలో ఉన్న వ్యక్తి నువ్వేం చేయాలి ఇప్పుడు అంటే మొర్ర పెట్టాలి. అప్పుడు నీ మనవి ఆలకిస్తాడు దేవుడు. ఏం చేయాలి చెప్పండి? మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టడం అనే మాటకి ఇంగ్లీష్లో వాడబడే పదం ఏంటంటే క్రై. మొర్ర పెట్టడం వేరు, మనవి చేయడం వేరు. క్రై అంటే ఎలుగెత్తి ఏడవడం. ఎలుగెత్తి ఏడవడం అనే పదానికి క్రై అనేటువంటి, మొరపెట్టడం అనే పదానికి క్రయింగ్ అనేటువంటి పదం వాడబడింది. అంటే నువ్వు చెరలోంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటే, నువ్వు ఏదైతే నీ పాపం అనే బంధకంలో ఉన్నావో, అది భయం కావచ్చు, అది బెరుకు కావచ్చు, అది నీ గుండెదడ కావచ్చు. మా అమ్మ కూడా అప్పుడప్పుడు గుండెదడ నాకు అనేది, ఏదన్నా చెప్తే హూ అనేది, అది కూడా ఒక చెరే. ఈ విషయంలో ఏం చేయాలంటే మనం ఆ విషయంలో దేవుని దగ్గర ఏడ్చి మొరబెట్టాలి. మన పాపం ఏదైనా ఉంటే అది కూడా పాపమే. దేవుని మీద విశ్వాసం లేకపోవడం కూడా పాపమే. నువ్వు భయపడుతున్నావు అంటే దేవుని మీద నీకు విశ్వాసం లేదని అర్థం. అది పాపమే. ప్రభువా నేను భయపడుతున్నాను, ఏంటి ఈ చిన్న విషయాలకి, ఇది పాపం, ప్రభువా నన్ను క్షమించు. ఇదిగో ఈ పాపం ప్రభువా, ఈ పాపం విషయంలో నేను దోషిని, నేను బాధ పెడుతున్నాను, ఈ పాపం ద్వారా నిన్ను దిక్కు పెడుతున్నాను, నేను నిస్సహాయునిగా ఉన్నాను, దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను, దేవా నాకు సహాయం చేయవా అని ఎలుగెత్తి ఆడవాలి. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపపడాలి. నీ జీవితంలో ఏదైతే బంధకం నిన్ను పట్టుకుందో ఆ బంధకం విషయంలో పశ్చాత్తాపపడాలి, మొర్ర పెట్టాలి. ఏం చేయాలి చెప్పండి? మొట్టమొదటిది 4 విషయాలు చెప్తాను మీకు. ఈ చెర నుంచి బయటికి రావాలి, తిరిగి పునరుద్ధరించబడాలి అంటే 4 విషయాలు చెప్తున్నాను. మొట్టమొదటిది ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. నేను ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు వింటున్నాడో తెలియట్లేదండి, జరగట్లేదండి. ఎందుకు జరిగిద్దండి? ఎందుకు జరుగుద్ది చెప్పండి? ఎందుకు జరిగిద్ది? అయ్యా మమ్మల్ని కాపాడినందుకు వందనాలు, పగలంతా కాపాడు, నీకు వందనాలు, రాత్రి అంతా మంచి నిద్రను దయచేయి అయ్యా, మరి ఈ దెయ్యాల నుంచి దోతల నుంచి కాపాడు, యేసు నామములో వందనాలు తండ్రి, ఆమేన్. ఇది ప్రార్థన. అయిపోద్దా? మా చిన్నప్పుడు నేర్పించాడు ఒక మాస్టర్, అయ్యా పగలంతా కాపాడినందుకు నీకు వందనాలు, రాత్రంతా కాపాడు, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మళ్ళీ రాత్రి అయిపోయింది కదా, పగలైపోయింది కదా, ఇప్పుడు రాత్రి అయిపోయిన తర్వాత అయ్యా రాత్రి అంతా మంచి నిద్రను దయచేసావు, అయ్యా పగలంతా మంచి కాపాడు, నన్ను కాపాడు, మా అమ్మని కాపాడు, మా నాన్న కాపాడు, మా తాతని కాపాడు, మా గ్రామాన్ని కాపాడు, యేసు నామములో ఆమేన్.
ఇదే ప్రార్థన. ఈ ప్రార్థనలో పని చేయవు. ఇస్తే చేయొచ్చు, మంచిదే. దేవునికి వందనాలు తెలియజేయడానికి చేసుకోవచ్చు. కానీ ఈ రకమైన ప్రార్థనలకి, హృదయం కదిలించబడినటువంటి ప్రార్థనలకి జవాబులు రావు. హన్న తన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించిందంట. హృదయాన్ని కుమ్మరించింది. విరిగి నలిగినటువంటి హృదయంలో నుంచి ఆ కన్నీరు వస్తుంది. విరిగి నలిగినటువంటి హృదయంలో నుంచి ఏమొస్తుంది చెప్పండి? కన్నీరు వస్తుంది. ద్రాక్షరసాన్ని దాన్ని పిండితే ఏమవుతుంది చెప్పండి? రసం వస్తుంది కదా. అది నలిగిపోవాల. ద్రాక్షకాయ నలిగితే ఏమవుద్ది? అందులో రసం వస్తుంది. అప్పుడప్పుడు ఏదైనా గాయం అయితే గాయపాకని ఒక చిన్న ఆకు ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి చిన్నప్పుడు కట్టేవాడు. దాన్ని రసం పిండేవాళ్ళు. ఆకు తీసుకొచ్చి ఇలా కొడితే రసం వస్తుందా? ఆకుని తీసుకొచ్చి ఇలా అంటే ఆ రసం వస్తుందా? రాదు. దాన్ని పట్టుకొని దాన్ని మెత్తగా నలిపేసి, ఇరిపేసి, చితిపేసి దాన్ని మెత్తగా రుద్దితే పిప్పి చేసి దానిలోంచి రసం వచ్చింది అనమాట. ఆ రసం ఆ గాయం మీద పడితే ఆ గాయానికి స్వస్థత కలుగుద్ది. నీ హృదయం కూడా ఆ విధంగా ఏమవ్వాలంటే నీ హృదయం ఆ విధంగా ఇరగాలి. నీ హృదయం ఆ విధంగా నీ పాపము విషయంలో, దేవునికి వ్యతిరేకమైనటువంటి అలవాటు విషయంలో, దేవుని చిత్తాన్ని నుంచి నిన్ను బయటికి తప్పించే పాపము విషయంలో, విడిచిపెట్టలేని పాపం విషయంలో, దేవుని చిత్తం నుంచి నిన్ను పక్కగా తప్పించే అలవాటు విషయంలో, నీ విశ్వాసంలో ఉన్న లోపం విషయంలో, నీ భక్తిలో ఉన్నటువంటి లోపం విషయంలో నువ్వు ఆ విధంగా నలిగిపోవాలా, ఇరిగిపోవాలా. అప్పుడు నీ హృదయం విరిగి నలిగిన హృదయం నుంచి నీ కన్నీరు వస్తుంది. ఆ హృదయంలోంచి ఆ కన్నీరు ధారగా వచ్చినప్పుడు నీ పుండుకి స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మొరపెట్టడం అంటే. ఇన్ని రోజులు చెప్పారు. ఇర్మీయా చెప్తే ఇర్మీయా మాట ఒక్కడు కూడా వినలేదు. అరే బబులోను చెర వస్తుందిరా, అరే మారు మనసు పొందండిరా, దేవుని నమ్ముకుంటారా, ఇవన్నీ వదిలివేయండిరా, అయ్యా వదిలండి, అయ్యా ఇవన్నీ వదలండి, ఈ పాపాన్ని వదలండి, దేవునికి నచ్చని ఈ విగ్రహారాధన వదలండి, ఇది మనం చేయకూడదు, ఇది మనం ఇలా ఉండకూడదు అని ఆయన చెప్తుంటే, దేవుని ఆరాధించండి అంటే ఆ బయల్ని ఆరాధించుకుంటా, అన్యజనుల ఆచారాల ప్రకారం జీవించుకుంటా, దేవుణ్ణి విడిచిపెట్టి నడుచుకుంటూ వచ్చారు. ఇర్మీయాని ఒక్కడ కూడా లెక్క చేయాల. ఇప్పుడు వాళ్ళ కోసం ఏమొచ్చింది? చెర కాసుకొని వచ్చింది. చెరలోనికి వచ్చేస్తున్నారు, చెర పట్టబడుతున్నారు. ఈ రోజున దేవ సేవకులు చెప్తున్నటువంటి మాటలు వినప్పుడు చెరలోనికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అయితే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. నువ్వు చెరలోనికి వెళ్ళావు, ఇప్పుడు ఆల్రెడీ నువ్వు చెరలో ఉన్నావు. అయితే నువ్వు నేను చేయమంటున్నాడు? మొట్టమొదటి విషయం ఏం చెప్పండి? నువ్వు ఆ పాపం విషయంలో, చెర విషయంలో, ఒక్కొక్కరికి ఒక్కొక్క చెర అండి. నేనేమి లేదు, అన్నీ బాగానే ఉన్నాయండి, కానీ అప్పులు ఉన్నాయండి. అప్పులు కూడా ఒక చెరే. మనం ఏం చేయాలి? అప్పులు కూడా ఒక చెరే. అయ్యా అప్పుల బంధకం నుంచి నన్ను బయటకు తీసుకురా. అనారోగ్యం వస్తుంది, వెళ్ళిపోద్దండి. దాని గురించి మనం దేవుని చిత్తం మీద ఆయన ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. అయితే మనం ప్రార్థించే విషయంలో, మన ఆరోగ్యం, ఏదైనా అనారోగ్యం విషయంలో మనం ఎలా ప్రార్థించాలంటే, దేవుని చిత్తం తెలియజేస్తాడు. ఏమంటాడు? ప్రభువా ఇదిగో దీని నుంచి నన్ను స్వస్థపరచు అని నువ్వు గట్టిగా ప్రార్థిస్తే దేవుడు ఏమంటాడంటే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. లేదంటే దాన్ని భరించే శక్తి నీకు ఇచ్చి నా కృప నీకు చాలరా అంటాడు. పౌలు ఏమన్నాడు? ఆయనకేదో ఒక ముళ్ళు ఉందంట. ఆయన అడిగాడంట, అయ్యా దీని నుంచి విడిపించంటే పలుమార్లు అడిగితే ఆయన అన్నాడంట, ఆయన స్వస్థతనివ్వాల, ఆ ముళ్ళు తీయలా. ఆ ముళ్ళు ఏదో మనకు తెలియదు, కానీ ఆయనకి ఆ ముళ్ళు తీయలేదు, కానీ ఆ ముళ్ళుని భరించడానికి నా కృపనిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అది అనారోగ్యమైన, అది ఆర్థిక సమస్యలైనా, అది అప్పులైనా, అది కుటుంబంలో కలహాలైనా, కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి
మరి అనైక్యత అయినా, మన వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి పాపమైన అది ఏదైనా సరే, ఏ విధంగా చేస్తే నీ మనవి ఆలకిస్తాను అంటున్నాడు చెప్పండి ఇక్కడ. మొర్ర పెట్టుదురేని. మొర్ర పెట్టే ప్రార్థనా జీవితం కావాలండి మనకి. ఏం కావాలి చెప్పండి? మొర్ర పెట్టే ప్రార్థనా జీవితం, మొర్ర పెట్టే అనుభవంలోకి రావాలి. అలా ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి. రెండోది ఏమంటున్నాడు? నన్ను గూర్చి విచారణ మీరు నన్ను వెదకి, చూడండి అదే 12వ వచనం, మీరు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని. మొట్టమొదటిది మొర్ర పెట్టాలంట, 12వ వచనంలోని రెండో మాట. రెండోది ప్రార్థన చేయుచూ వత్తురేని. మొర్ర పెట్టడం, ప్రార్థన చేయడం. ఇక్కడే ఉన్నారు అందరూ. మొర్ర పెట్టడం ఏంటి, ప్రార్థన చేయడం ఏంటి? ఫస్ట్ది మొర్ర పెట్టడం చెప్పాను. విరిగి నలిగిన హృదయంతో పాపం విషయంలో పశ్చాత్తాపడి ఆ భారం కలిగి మనం ఆ విషయంలో మనం ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయంతో అడగాలి, గోజాడాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, హృదయంతో ప్రార్థన చేయాలి అన్నాం. రెండవది ప్రార్థన చేయుచూ వత్తురేని. అంటే నువ్వు ఇలా మొర్ర పెట్టావు, రేపటికల్లా నీకు జవాబు రాకపోవచ్చు, కానీ నువ్వేం చేయాలి? ప్రార్థన చేయుచు అంటే ప్రార్థన నిరంతరము చేయాలని అర్థం. నువ్వు జవాబు పొందుకునేంత వరకు కూడా, నువ్వు విడుదల పొందేంత వరకు కూడా, హల్లెలూయా, నువ్వు బయటకు వచ్చేంత వరకు కూడా, చెర నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా, విజయం పొందేంత వరకు కూడా విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అన్నాడు దేవుడు. ఎందుకని విసుగక అని ఎందుకన్నాడు? ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, అవతల ఎల్లుండికి ఇసుగు వస్తుంది మనకి. అబ్బో ఎందుకులే, ఇసుక అనమాట. ఎంత చేసినా ఈ జాబ్ రావట్లేదులే కానీ, ఇక నా బతికింతేలే కానీ, ఇది చేయలేలే కానీ, అది చెప్పేలే కానీ అని ప్రార్థన చేయడం మానేస్తాం అనమాట మనం. అది రానియకూడదు, అది విసుగు. దేవుడు అంటున్నాడు అలాంటి విసుగొద్దు. నువ్వు నలిగే కొద్దీ నువ్వు ఏమవుతావు అంటే నువ్వు దేవుని మహిమతో నింపబడతావు. ప్రార్థనకు జవాబు రావట్లేదని విసుగు చెందకూడదు. ప్రార్థన కంటిన్యూషన్గా చేయాలి. నీవు పొందుకునేంత వరకు విశ్వాసం, దేవా నువ్వు చేస్తావని విశ్వాసం ఉంది. ఇంకా నాలో ఏమన్నా దోషం ఉందా చూపించయ్యా, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందా నాకు చూపించయ్యా, నేను ఎవరైనా తిట్టానా, ఎవరైనా కొట్టానా, ఎవరి మీద ద్వేషం ఉందా, ఎవరైనా క్షమించకుండా ఉన్నానా, ఎవరికైనా ఇవ్వాల్సిన అప్పు ఏదైనా ఎగ్గొడుతున్నానా, ఎవరి వస్తువులైనా దాచుకున్నానా, ఎవరి కూరగాయలైనా దాచుకున్నానా, ఎవరి వాటర్ బాటిల్ అయినా పెట్టుకున్నానా, ఎవరికైనా ఇబ్బంది కలిగించానా చూపించయ్యా. చూపించాడా ప్రభు? అవునయ్యా క్షమించా, అవునయ్యా క్షమించి, నన్ను క్షమించి, ఇది నేను సరి చేసుకుంటున్నా. అది చేయాల్సింది. ఆ విధంగా చేస్తూ నువ్వు ప్రార్థన ఏం చేయాలి? నిన్ను నువ్వు నలగ కొట్టుకుంటూ ప్రార్థనలో నువ్వు కొనసాగించాలి. ఇది ప్రార్థన నిత్యము చేయాలి, ఎల్లప్పుడూ చేయాలి, ఎడతెగక చెయ్యాలి ప్రార్థన. అంతేగాని పొద్దున్న లేచి అయ్యా రాత్రంతా కాపాడు వందనాలు, మళ్ళీ పగలంతా కాపాడు నీకు వందనాలు, 2 నిమిషాల కంటే ఎక్కువ చేయరు. నిమిషం చేస్తాడు గ్రేట్. కొంతమంది అయితే నిమిషం చేస్తే అబ్బో ఇవాళ ఎక్కువ చేశారు చాలాసేపు. చిన్నప్పుడు చూసి ఒక మాస్టర్ని, ఇన్ని పనులున్నా అలా మోకరించేవాడు, ఇలా తిరిగి ఇలా చూసేసరికి లేచిపోయేవాడు, అయిపోయింది ప్రార్థన. ఆయన అనుకునేవాడు నేను ఎంత భక్తిపరుణ్ణో అనుకునేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన కూడా దేవుని నమ్ముకున్నాడు, రక్షించబడ్డాడు, ఇప్పుడు ఎక్కువ ప్రార్థన చేసుకుంటున్నాడు. అటువంటి ప్రార్థన కాదు, మన ప్రార్థనా జీవితం మారాలండి. నడుచుకుంటూ ప్రార్థన చేయి, వాకలు విడుస్తూ ప్రార్థన చేయి, అన్నం వండుతూ ప్రార్థన చేయి. మనం ఆరాధన వర్తమానంలో చూసాం. ఆరాధన వర్తమానంలో మరి మీ మనస్సుల్లో గానము చేయొచ్చు ప్రభువుని. ఏ పనైనా చేయి, నీ దృష్టి ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి. పాటలు పాడుకో, దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకో. లేదంటే వాక్యంలో యూట్యూబ్లో ఉన్నాయిగా ఈ రోజున, ఆ పనికిరాని షార్ట్లు చూడకుండా, షార్ట్స్ ఆ ఫేస్బుక్లో ఇవి అవి చూడకుండా, టైం వృధా చేయకుండా ఆ వాక్యం పెట్టుకో.
మధురమైన దేవుని పాటలు కాసేపు విను. నీ మనసులో ఆ మాటలు నింపుకో. నీ హృదయం అంతా దేవుని విషయాలు నింపుకో. అప్పుడు నీ హృదయంలో దేవుని వాక్యం నివసిస్తుంది. నువ్వు దేవుని వాక్యం మాట్లాడతావు. నిరంతరం ప్రార్థన. ఇది రెండో విషయం. మొట్టమొదటిది ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. రెండోది నిరంతరం ప్రార్థన చేయాలి. ఇది చేయమన్నాడు. మూడోది చూడండి, నాలుగోది చూద్దాం. మూడోది చూద్దాం. 13వ వచనం. మీరు నన్ను వెదకిన ఎడల ఏం చేయాలండి? వెదకాలి. ఏం చేయాలి చెప్పండి? వెదకాలంట. వెదకాలి. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. వెతకడం అంటే ఏంటండి? ఎక్కడ దొరుకుతాడు ఆయన వెతకడానికి? వెతకడం అంటే ఏంటి? ఎలా వెతకాలి? చూడండి, 63వ అధ్యాయంలో ఒక భక్తుడు వెతుకుతున్నాడు. చూడండి, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ఏం చేస్తున్నాడండి? వేకువనే నిన్ను వెతుకుదును. వేకువనే లేచి ఆయన వెతుకుతాడంట. ఓ రోజు ఒక ముసలావిడి గబగబా వచ్చి, అయ్యగారు నాకు ప్రార్థన చేయండి, తేలు కొట్టిందండి అని చెప్పి వచ్చిందంట అయ్యగారి దగ్గరికి. ఇంత పొద్దున్నే వచ్చావు, ఇంత పొద్దున్నే తేలట్టు కొట్టిందమ్మా అంటే, పొద్దున్నే లేచి ఆ పొయ్యి దగ్గర చుట్ట ముక్క ఎతుకుతున్నానండి. అది ఆ పొయ్యిలో ఎతుకుతుంటే ఆ చేడీల దగ్గర ఈ తేలు ఉన్నట్టుంది, అది కుట్టిందన్నంట. పొద్దున్న లేచి ఏం ఎతుకుతుంది ఆ మామగారు? చుట్ట ముక్క ఎతుకుతుందంట. ఈ రోజున కూడా పొద్దున్న లేచి వాట్సాప్లో ఏం మెసేజ్ వచ్చింది అది ఎదుగుతారన్నమాట ఈ మనోళ్ళు. ఫేస్బుక్లో ఏమొచ్చింది, నోటిఫికేషన్ ఏమొచ్చింది ఏమండి? వెతికే వాళ్ళు అలా వెతికితే నువ్వు ఎన్ని రోజులైనా చెర నుంచి బయటకు రాలేవు. అలా కొంతమందికి ఆ సెల్ ఫోనే చెర. అసలు సెల్లో పేరే సెల్. సెల్ అంటే ఏంటి చెప్పండి? సెల్ అంటే బాక్స్, జైలు అని అర్థం. సెల్ అంటే జైలు. సెల్ అంటారు అన్నమాట జైలుని. అసలు సెల్లే ఒక జైలు, అదొక చెర. కొంతమంది ఆ సెల్ ఫోన్ ఒక చెర, అందులోంచి బయట రారు. మీరు డిజిటల్ వెల్బీయింగ్ అని చెప్పి సెట్టింగ్స్లో ఉంటే మీ ఫోన్స్లో ఉంటుంది, అందులో చూడండి ఒకసారి. డిజిటల్ వెల్బీయింగ్ అని ప్రతి సెట్టింగ్స్లో ఫోన్లో ఉంటుంది. అందులో చూస్తే అసలు రోజంతా ఎన్ని రోజులు వాడాం, ఎన్ని గంటలు నీ ఫోన్ వాడో తెలుస్తుంది. నేను గతంలో చెక్ చేసుకున్నప్పుడు 5 గంటలు 6 గంటలు అలా కనిపిస్తుంది. అమ్మో ఎన్ని గంటలు నేను సెల్ ఫోన్ వాడని నాకు తెలియకుండా. తర్వాత దాన్ని వాడించడం తగ్గించేసాను. ఎప్పటికప్పుడు ఏం చేయాలి? ఏది మన చెర, ఏ చెర మన దగ్గర, ఏ చెరలోనికి మనం వెళ్ళకూడదు. మనం చెక్ చేసుకుంటా ఉంటే తర్వాత గంట, అరగంట తగ్గిపోవాలి మనకి. ఫోన్ వస్తే మాట్లాడడం, లేదంటే లేదు. ఏదైనా బైబిల్ యాప్ ఉందా, బైబిల్ చదువుకుంటా. ఫోన్ వస్తే మాట్లాడతా. ఏదైనా ఖచ్చితమైన మెసేజ్ అన్నా అంటేనే యూట్యూబ్ ఓపెన్ చేస్తా, లేకపోతే లేదు. సో ఈ విధంగా మనం ఒక రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని మనం దాన్ని వాడడం నేర్చుకున్నప్పుడు ఏ ఏ చెరలోకి మనం వెళ్ళలేమండి. దావీదు అంటున్నాడు, ఉదయమే లేచి ఫోన్ దగ్గరకు, ఉదయమే లేచి ఇంకొకరి దగ్గరకు వెళ్ళట్లేదు, కానీ ఆయన వేకువని లేచి దేవుణ్ణి వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుచున్నాను. ఏం చేస్తున్నాడండి? ఆయన బలాన్ని చూడాలని, ఆయన ప్రభావాన్ని చూడాలని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుంటున్నాను. మనకుందండి ఆశ? మనకుందా ఆశ? మనం మొగల రేకులు చూడాలని, ఇంకేవో ఉన్నాయండి నాకు గుర్తులేవు, కార్తీక దీపం చూడాలని నేను ఆశ పెట్టుకున్నాను అని అంటదేమో మన మనసు ఏమన్నా కదండి. కానీ అది కాదండి. మనము దేవుణ్ణి వెతకాలండి. ఆయన బలాన్ని చూడాలని, ఆయన ప్రభావాన్ని చూడాలని, ఆయన శక్తిని చూడాలని, ఆయన స్వరాన్ని వినాలని, దేవుని వాక్యంలో నుంచి ఆయన మాట్లాడితే వినాలని, ఆ మాటకు విధేయత చూపించాలని, ఆయనతో నడవాలని, ఆయన సాక్షిగా ఉండాలని, ఈ ఆశ ఉండాలి మనలో.
అట్లా వెతకాలి ఆయన్ని. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం ఎలా వెతుకుతాం? ఆయన మనస్సు ఏంటి అనేది మనకు తెలియాలంటే ఆయన వాక్యం చదవాలి. ఆయన వాక్యం నాకు చదవడం రాదండి. వాక్యం విను. వినడం కూడా రాదా? తెలుగు అర్థం కాదా? విను వాక్యం, చదివించుకో. అనేక దైవజనులు చెప్తున్నారు, విను. అనేక మార్గాలు ఉన్నాయి. మనసు ఉంటే మార్గం ఉంటుందండి. ఇక మనసు లేకపోతే మార్గం ఉండదు. సో దేవుడు అంటున్నాడు, ఏం చేయాలంటున్నాడు? మూడవది, ఆయన వెదకాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన మనసు మనకు అర్థమవుతుంటుంది. ఆయన మీద ఆశతో వెతకాలి. నాలుగవది చూడండి, అదే వచనం 29వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. చాలండి ఇదండి. ఇప్పుడు నాలుగవది ఏంటంటే, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని యెడల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలండి? ఎలాగా? పూర్ణ మనస్సుతో. కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ. మనసు కాసేపు ఇక్కడ, కాసేపు ఇంట్లో, కాసేపు ఇక్కడ, కాసేపు పొలంలో, కాసేపు ఇక్కడ, కాసేపు రోడ్డు మీద. మనసు అలా ఉందనుకోండి, అది పూర్ణ మనసు కాదు. అది దొంగ మనసు, వేషధార మనసు. అలా కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే, దేవుణ్ణి వెంబడించడం అంటే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో. దేవుడు ఎప్పుడు కూడా ఆయన అడిగిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, వెంబడించు, ఆయన ఆరాధించని చెప్పాడు. అంటే నీ హృదయం అంతటితో, నీ హృదయం అంతటితో ఏం చేయాలి చెప్పండి? హృదయం అంతటితో ఆయన్ని తెలుసుకోవడానికి, ఆయన్ని అర్థం చేసుకోవడానికి, ఆయన్ని ఆరాధించడానికి నువ్వు సిద్ధపడి ఉండాలండి. నీ పూర్ణ మనసుతో నన్ను వెదికిన ఎడలా. ఎలా వెతకాలండి? మొట్టమొదట నన్ను 2 విషయాలు చెప్పాడు. 3వ వచనంలో 4 విషయాలు చెప్పాడు మొత్తం. మొట్టమొదటిది ఏంటంటే మొర్ర పెట్టాలన్నాడు. రెండోది ఏంటండి? ప్రార్థన చేయాలి. మూడోది ఏంటి? వెదకాలి. నాలుగోది ఏంటి? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో విచారణ చేయాలి. వాక్యం వినేటప్పుడు పూర్ణ మనసు పెట్టాలి. ఇక్కడే హృదయం పెట్టాలి. హృదయాన్ని పెట్టి వినాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఆయన ఒక తండ్రిగా, ఆయనకి నేను ఒక బిడ్డనుగా, ఆయన నాతో ఏం మాట్లాడుతున్నాడో అనే మనసు కలిగినాలి వాక్యం. అంతేగాని ఏదో వచ్చామంటే వచ్చాము, కూర్చున్నామంటే కూర్చున్నాము అన్నట్టుగా వింటే అది పనిచేయదు. ఎలా ఉండాలి చెప్పండి? పూర్ణ మనసుతో ఆయన్ని వెతకాలి. పూర్ణ మనసుతో దాని గురించి విచారణ చేయాలి. దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన గొప్పతనం ఏంటి? ఆయన గుణలక్షణాలు ఎలాంటివి? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన బిడ్డల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన ప్రణాళిక ఎలా ఉంది? ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఆయన ఎంత శక్తిమంతుడు మనకు అర్థం కావాలి. ఆయన శక్తిమంతుడు అనే విషయం మనకు అర్థం కాకపోతే అన్నిటికీ భయపడతాం. ఆయన ప్రేమ కలిగిన మనకు అర్థం కాకపోతే కృంగిపోతాం. ఆయన కనికర సంపన్నుడు మనకు అర్థం కాకపోతే మనం ఆందోళనకు గురవుతాం. ఆయన రక్షకుడు అనే విషయం మనకు అర్థం కాకపోతే మనం చింతిస్తాం. వీటన్నిటికీ కారణం ఏంటంటే దేవుడు మనకు అర్థం కాకపోవడమే. కాబట్టి మనం మన దేవుణ్ణి ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో విచారణ చేయాలి. 4 విషయాలు చెప్పానండి. అప్పుడు ఏం చేస్తాడంట దేవుడు? అప్పుడు ఏం చేస్తాడంటే నన్ను కనుగొంటారు అన్నాడు. చూడండి 13వ వచనం, మీరు నన్ను వెదకని యెడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకుందును. ఇదే యెహోవాకు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి 2 విషయాలు ఏంటి చెప్పాడండి? మొట్టమొదటి 2 విషయాల్లో, మీరు మొర్రపెట్టిన యెడల, మీరు ప్రార్థన చేయుచూ వచ్చిన యెడల నేను మీ మనవి ఆలకిస్తాను. ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లా? ఈ రెండిట్లో ఏదో లోపం ఉంది మనకి. ఏది?
మొర్రపెట్టే విషయంలో అయినా లోపం ఉంది, విసుగక నిత్యము ఎడతెగక ప్రార్థించే విషయం అయినా లోపం ఉంది. మనకు ప్రార్థనకి జవాబు అంటే అర్థం ఏంటి? మనం అడిగింది ఇస్తేనే జవాబు కాదు. జవాబు అంటే నువ్వు అడిగింది అయితే ఇస్తాడు, లేదంటే ఇది ఇవ్వను, నీకు ఇంకోటి ఇస్తాను అంటాడు. నువ్వు ఇది నా చిత్తం కాదు, ఇది నా చిత్తం, ఎలా చెయ్యి అంటాడు. ఇది జవాబేగా, ఇది జవాబే. కాబట్టి నీకు అలా జవాబు రావాలంటే, నీ ప్రార్థనకి జవాబు రావాలంటే నువ్వు ఈ రెండు చేయాలి. మొట్టమొదటిది, నువ్వు మొర్ర పెట్టాలి, ప్రార్థన ఎడతెగక నిత్యము ప్రార్థన చేయాలి. అప్పుడు నీ మనవి ఆయన ఆలకిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? నీ మనవి ఆయన ఆలకిస్తాడు. ఇది మొదటిది. రెండోది, ఇంకొక రెండు విషయాలు ఉన్నాయి కదండి. ఆయన వెదకాలి. మూడోది, పూర్ణ మనసు విచారణ చేయాలి. అప్పుడు ఏం చేస్తావు? ఆయన వెతికితే, పూర్ణ మనసుతో విచారణ చేస్తే ఆయన తనను తాను నీకు కనబరుచుకుంటాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తనకు తానుగా ఆయన నీకు కనబరుచుకుంటాడు. నువ్వు వెదక్కుండా ఎలా కనబరుచుకుంటాడు? అంత మాత్రమే కాదు, ఇప్పుడు చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు 14వ వచనం చదవండి. నేను మిమ్మల్ని చెరలో నుండి నేను మీకు కనబరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనములలోనికి, ఏ స్థలముల్లోనికి మిమ్మల్ని తోలివేసిదునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చెర నుంచి రప్పిస్తానంటున్నాడు. రెండోది, మిమ్మల్ని సమకూర్చుతానంటున్నాడు. హల్లెలూయా. రిస్టోర్ చేస్తా అన్నాడు. ఇప్పుడు అర్థమైందండి? ఏం చేస్తా అన్నాడు దేవుడు? రిస్టోర్ అంటే ఆ ఇజ్రాయేలీల్ని ఆ చెర నుంచి విడిపించాడు. చెర నుంచి విడిపించడం మాత్రమే కాదు, వారు ఏదైతే కోల్పోయారు, వాళ్ళ భూములు, వాళ్ళ ఇండ్లు, వారి ఆస్తులు, వారి యొక్క సమస్తమైనటువంటి విషయాలన్నీ కూడా, వారి భక్తి, వారి ప్రార్థన అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి వారికి సమకూర్చి రిస్టోర్ చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది శుభవార్త కదా, చెప్పండి. శుభవార్త. ఈ రోజున పాపం అనే చెరలో ఉన్న నీతో, నువ్వు ఏ చెరలో ఉన్నావో ప్రియమైన దేవుని జనాంగం, ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ చెరలో ఉన్నావో నాకు తెలియదు. నువ్వు ఏ చెరలో ఉన్నప్పటికీ కూడా 4 విషయాలు చెప్తున్నాడు. ఆయనకు మొర్రపెట్టు, ఆయనకు మొర్రపెట్టు. నీ పాపం విషయంలో పశ్చాత్తాపడు, నీ అవసరం విషయంలో మొర్రపెట్టు, విసుగక ప్రార్థన చేయి. రెండోది, విసుగక ప్రార్థన చేయి, ఆగకుండా ఆ విషయంలో విశ్వాసం కోల్పోకుండా ప్రార్థన చేయి. ఆయన వెతుకు. మూడోది, ఆయన వెతుకు. పూర్ణ హృదయంతో ఆయన గురించి విచారించే దేవుని వాక్యాన్ని చదువు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన నీ మనవి ఆలకిస్తాడు. మొత్తం ఆయన నీ మనవి ఆలకిస్తాడు. ఆయన తనను తాను నీకు కనబరుచుకుంటాడు. ఆయన నిన్ను చెరలో నుంచి రప్పిస్తాడు. ఆయన నువ్వు ఏదైతే కోల్పోయావో, నువ్వు కోల్పోయిన దానంతటిని తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 విషయాలు చేస్తే 4 ఆశీర్వాదాలు. తలలు వంచుదాం, మనం పరిశీలన చేసుకుందాం.